మన క్లోజెస్ట్ ఎయిలీ జపాన్ వాళ్ళ మూడ్ మారిపోయింది అని చెప్పి వార్తలు. అంటే అమెరికా వాడి ఒత్తిడి ఎలా ఉంది అంటే జపాన్ కూడా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి, వ్యతిరేకమైన చర్యలు, అంటే మన కంపెనీస్ మీద శాంక్షన్స్ విధిస్తున్నాము అని చెప్పి జపాన్ వాళ్ళు చేసిన ప్రకటన. చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, మీకు నరేంద్ర మోదీ గారు ఇటలీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే G7 సబ్మిట్కి వెళ్ళారు. మీకు అక్కడ ఆయనకి బ్రహ్మరథం పట్టారు, రెడ్ కార్పెట్, ఈయనే సెంటర్ స్టేజ్. సో మీకు జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రి అయితే వచ్చే ప్రతి నాయకుడికి కూడా ఆవిడ నమస్కారం పెట్టి ఆవిడ వెల్కమింగ్ చేశారు. సో మోదీ గారు చూస్తూ ఉంటే ఆయనకి అబ్బా అద్భుతము అని అనిపించాలి అని ఆవిడ ఈ పని చేశారు. తరువాత మోదీ గారు G7 సబ్మిట్ నుంచి ఆయన బయటికి వచ్చేశారు, విమానం ఎక్కారు, ఇటలీని విడిచిపెట్టారు. ఈ టైంలో జపాన్ వైపు నుంచి యోషిమాషా హయాషి అని అంటారండి, జపాన్ గవర్నమెంట్ యొక్క చీఫ్ సెక్రటరీ. ఈయన ఒక ప్రకటన ఎక్కడ G7 సబ్మిట్లో మోదీ గారు వెళ్ళిపోయిన తరువాత ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే, మేము భారత్తో సహా చైనా అనండి, అలాగే కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు, ఇంకొక దేశము UAE, వీళ్ళ మీద వీళ్ళ కంపెనీల మీద శాంక్షన్స్ విధించబోతున్నాము. ఎందుకు? వీళ్ళు రష్యాకు సపోర్టుగా మాట్లాడుతున్నారు, రష్యాతో వీళ్ళు వ్యాపారము చేస్తున్నారు, దీనిని జపాన్ ఒప్పుకోదు, కాబట్టి వీళ్ళ మీద ఆంక్షలు అనేవి ఉంటాయి. మోదీ గారు వెళ్ళిపోయిన తరువాత అంటే ఫ్యూమియో కిషిదా జపాన్ యొక్క ప్రధానమంత్రి మోదీ గారికి ఎంత ఆప్త మిత్రుడు అంటే 2022లో ఆయన ఢిల్లీకి వచ్చాడు. మోదీ గారు ఆయనకి పానీపూరీలు తినిపించారు. తినిపించిన తరువాత మీకు కిషిదా ఏం మాట్లాడారో చెప్పమంటారా? 42 బిలియన్ అమెరికన్ డాలర్స్ మేము భారత్లో పెట్టుబడులు పెడుతున్నాము. 2027 వరకు కూడా ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనండి, అలాగే మీకు టెక్నాలజీ అనండి, రైల్వేస్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇందులో మేము భారత్లో కలిసి, అంటే ఇది ఒక మేజర్ స్ట్రాటజీగా మేము చూస్తున్నాము. ఈ ప్రోగ్రాం పేరు స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్. సో ఇంత పెద్ద వ్యవహారంలో మేము భారత్తో కలిసి వర్క్ చేయబోతున్నామని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి కిషిదా మాట్లాడారు. ఆల్రెడీ మీకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో జరిగిపోయాయి. ఇవాళ అమెరికా వాడు లేదు, నువ్వు వాడి క్లోజ్ ఫ్రెండ్, నువ్వు భారత్ని అడగాలి, ఆ మోదీని అడిగే తీరాలని అనడంతో ఈ ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇండియా మీద శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి చెప్తున్నారు. మరి భారత్ ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా అంటే మన వైపు నుంచి రెస్పాన్స్ ఏంటి? ఒకవేళ జపాన్ ఈ పని చేస్తే వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. అంటే మీకు తెలుసో తెలియదో 1998లో ఈ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అని అంటారండి. ఈ న్యూక్లియర్ టెస్ట్ జరిగిన వెంటనే జపాన్ వాళ్ళు మన మీద శాంక్షన్స్ విధించారు. ఎందుకు? అణు అస్త్రాలకు వాళ్ళు వ్యతిరేకం. విచిత్రం ఏంటంటే జపాన్ సర్వనాశనము కావడానికి కారణమైన అమెరికా మీకు అక్కడ హిరోషిమా, నాగసాకి, మళ్ళీ అదే అమెరికాతో కలిసి జపాన్ తన ఎకానమీని వాళ్ళు మెరుగుపరుచుకున్నారు. అంటే అమెరికా వాడి దయా దాక్షిణ్యాలతోనే జపాన్ ఇవాళ ఇలాగ ఒక దేశముగా ఎదిగిందని వాళ్ళ నాయకులు చెప్తూ ఉంటారు. నీ దేశాన్ని పాడు చేసిన వాడే నీకు ఇవాళ బాస్ అయి కూర్చున్నాడు, నువ్వు ఒప్పుకున్నావు. కానీ భారత్ అలాంటి దేశమా అంటే ఎప్పుడూ కూడా జపాన్ని అభిమానించే ఒక అద్భుతమైన దేశం మనది. అలాంటిది అమెరికా వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇవాళ జపాన్ మనతో ఇలాంటి శత్రుత్వాన్ని పెంచుకుంటే ఏం జరుగుతుందండి? భారత్ యొక్క అతి ముఖ్యమైన పాలసీ, ఫారిన్ పాలసీ ఏంటండి? మల్టీ అలైన్మెంట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అంటే మనము వెస్టర్న్ కంట్రీస్తోనూ ఫ్రెండ్లీగా ఉంటాము, రష్యాతోనూ ఫ్రెండ్లీగా ఉంటాం, మనము క్వాడ్లోనూ ఉంటాం. క్వాడ్ అంటే ఏంటి? జపాన్ కూడా ఇందులో పార్ట్నర్. జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్ క్వాడ్ గ్రూప్. ఇటువైపు చూశారు అనుకోండి బ్రిక్స్ గ్రూప్, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇందులో కూడా భారత్ ఉంటుంది. సో మనది ఏంటి? మల్టీ అలైన్మెంట్ ఫారిన్ పాలసీ. అందరితోనూ స్నేహంగానే ఉంటాం ఎక్సెప్ట్ చైనా, పాకిస్తాన్. వేరే ఏ దేశాన్ని మీరు చూసినా కూడా భారత్తో వాళ్ళకి ఫ్రెండ్షిప్పే ఉంటుంది. ఏ ఒక దేశాన్ని మనం డైరెక్ట్గా ఎనిమీ స్టేట్ అని మనం చెప్పము.
అలాంటిది ఇవాళ మన ఆప్తమిత్రుడు రష్యాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో జపాన్కి కూడా మనము అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో జపాన్ వాళ్ళ ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ భారత్లో అద్భుతమైన రోడ్లు ఉన్నాయంటే మీకు జపాన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో ఉంది. మీకు ముంబైలో కట్టిన సస్పెన్షన్ బ్రిడ్జ్, అలాగే సీ బ్రిడ్జ్, ఇదంతా మీరు చూసారు అనుకోండి, జపాన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్తోనే మనం ఇలా కట్టాము. మరి ఇవాళ ఏం జరిగింది అంటే రష్యాతో మీరు ఎందుకు ఇంత క్లోజ్ టైస్ పెట్టుకుంటున్నారు, ఇంత వ్యాపారం ఎందుకు చేస్తున్నారు అంటే భారత్కి స్వతంత్రము వచ్చిన రోజు నుంచి కూడా సోవియట్ యూనియన్ అనబడే ఈ మహా సామ్రాజ్యము మనకు ఎప్పుడూ కూడా ఒక రక్షణ కవచంగా మన బిగ్ బ్రదర్ లాగా ఉన్నారు. సో వాళ్ళకి దూరం అవ్వడము అనేది ఇంపాసిబుల్. ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడాం. 80% ఆయుధాలు రష్యా వాళ్ళదే మన దగ్గర ఉంటుంది. అలాంటిది మనం సుఖాయ్ విమానాలు, S-400, బ్రహ్మోస్, ఇదంతా రష్యా వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ. మన దగ్గర ఉండే సబ్మెరైన్స్ మీరు చూసారు అనుకోండి, యుద్ధ నౌకలను చూసారు అనుకోండి, రష్యా టెక్నాలజీయే. కాబట్టి రష్యాకు మనం దూరం అవ్వడము అనేది ఇంపాసిబుల్. కానీ ఇదంతా తెలిసి కూడా మనము భారత్ రష్యాను దూరము చెయ్యలేము, వీళ్ళు కలిసే ఉంటారని తెలిసి కూడా ఇవాళ జపాన్ ఇలాంటి ఒక నిర్ణయము తీసుకోవడము ఎలా చూసినా కూడా కరెక్ట్ కాదు. కానీ మీరు ఎంతలా నష్టపోతారు? 42 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు నష్టపోతారు. దీనిని గమనించండి. మేము ఒక దేశాన్ని టార్గెట్ చేసి వన్ సైడెడ్ డిసిషన్స్ అనేవి తీసుకో. ప్రతి ఒక్క దేశానికి తెలుసు భారత్ వైఖరి ఎలా ఉంటుందంటే న్యూట్రల్గా ఉంటారు. ఎవరిది కరెక్టో అది కరెక్ట్ అంటారు, ఎవరిది తప్పో తప్పుని అంటారు. ఎక్కడ ఎటువంటి మొహమాటాలు ఉండవు. జయశంకర్ గారి స్పీచ్లు విన్నారంటే ఇదే క్లియర్గా తెలుస్తుంది. మొన్న జరిగిన పీస్ సబ్మిట్లో కూడా ప్రపంచాన్ని 80 దేశాలు ఈ పీస్ సబ్మిట్లో మేము సంతకాలు పెడతామని పెట్టారండి. కానీ భారత్ నోన్ అన్నారు. ఎందుకు? రష్యా వాళ్ళు అక్కడ లేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధములో ఇద్దరు ఉండాలి. రష్యా ప్రజెన్స్ లేని ఒక మీటింగ్ ఏంటి, ఇందులో మీరు తీసుకునే నిర్ణయాలేంటి, ఫైనల్ డిక్లరేషన్ అని చెప్పి మీరే చెప్తే వాళ్ళు ఉండాలి కదా. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఈ మీటింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మేము ఈ ఫైనల్ డిక్లరేషన్లో సంతకాలు పెట్టమని చెప్పి మనము చెప్పడముతో లాజికల్గా, అంటే మీకు లంచ్ టైంలో మీటింగ్స్ ఉంటాయి కదండి, డిస్కషన్స్ ఉంటాయి కదండి, ఎన్నో దేశాల నాయకులు మనల్ని కన్సల్ట్ చేసి ఆహా అసలు విషయం ఇదా, మరి వాళ్ళకి బుర్రలు లేవా, రష్యా వాళ్ళే లేకుండా ఎలాగ వీళ్ళు యుక్రెయిన్కి ఫేవరబుల్గా సంతకాలు పెడతారు, ఈ 80 దేశాలు పిచ్చివాళ్ళు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని భారత్తో ఉండి ఏంటి బ్రిక్స్ దేశాలంతా కూడా మీకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా మనతోనే ఉన్నారు. అంటే మీరు లాజికల్గా ఆలోచించాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అలాంటిది రష్యాకు వీళ్ళందరూ కలిసి ద్రోహము చేస్తున్నారు. ఇది ఒక కుట్ర అని మనకు అర్థమైంది. అదే పద్ధతిలోనే మనం అందులో సంతకాలు పెట్టలేదు. మరి ఇంత న్యూట్రల్గా ఉండే ఒక దేశము, ప్రతి వాళ్ళని కూడా అభిమానించే దేశము, ప్రపంచమే కాదు అనుకున్న రష్యాతో మనం ఇవాళ ఉన్నాము, ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాము. కానీ ఇదంతా జపాన్కి నచ్చలేదు. జపాన్కి కాదండి, అమెరికా వాళ్ళకి నచ్చడం లేదు. కాబట్టి జపాన్ మీద వాళ్ళు ఇంతలాగా ఒత్తిడి తీసుకువచ్చారు. మరి జపాన్ మన మీద శాంక్షన్స్ విధిస్తున్నామని చెప్పి చెప్పడము ఎంత పెద్ద తప్పు మీరు ఆలోచించండి. ఇన్నేళ్ల పాటు క్లోజెస్ట్ ఫ్రెండ్గా ఉండి సడన్గా మనకి శత్రువుగా మారుతున్న జపాన్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.